అయోధ్యలో రాముడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానమవుతున్నాడు. ఆయన చేసే అల్లరికి అంతే లేకుండా ఉన్నది. ఆయన ఏమి చేసినా ఆ తండ్రికి మురిపెమే. రారా నా రామ అని గుండెల మీద కొడుకును పరుండబెట్టుకుని అంత పెద్ద మహారాజు తాను కూడా చిన్నపిల్లవాడై వయస్సు మరచి రాజునని మరచి కొడుకుతో ఒకటే ఆటలు పాటలు. రాముని విడిచి ఒక్క క్షణము కూడా ఉండలేని మరో ప్రాణి కూడా ఉన్నది అయోధ్యలో. ఆ ప్రాణి ఎవరో కాదు, లక్ష్మణస్వామి. రాముడి నీడ ఎలా ఉంటుంది అని అడిగితే ఇదిగో ఇలా ఉంటుంది అని లక్ష్మణుడి వైపు వేలెత్తి చూపడం అలవాటు చేసుకున్నారు అయోధ్య నగరవాసులు. ఇక అన్నగారికి తమ్ముడంటే పంచప్రాణాలు. సౌమిత్రి ప్రక్కన లేనిదే ఈయనగారు ఏ పని చెయ్యడు, అన్నం తినడు, ఆఖరకు నిద్రపోవాలన్నా పక్కన తమ్ముడు ఉండవలసినదే. అదేవిధంగా మరొక జంట భరత శత్రుఘ్నులు. ఇలా నలుగురు కుమారులు ఆయన ఆనందాన్ని పెంపొందిస్తూ ఉండగా కాలం ఎలా గడిచిపోతున్నదో తెలియరావడం లేదు దశరథ మహారాజుకు. ఆ కుమారులు నలుగురు కూడా ధనుర్విద్యలో అపార పాండిత్యం సంపాదించారు. వేదాంగాలు వారికి కరతలామలకం. తల్లిదండ్రులను పెద్దలను సేవించడంలో వారి తర్వాతనే ఎవరైనా. సకల సద్గుణాలతో శోభిల్లే వరాల మూటలు దశరథ తనయుడు. కాలమిలా గడుస్తుండగా ఒక రోజున కుశిక వంశీయుడు గాధి కుమారుడు అయిన విశ్వామిత్రుడు వచ్చినాడని మీ రాజుకు ఎరుకపరచండి అని మహారాజ దర్శనం కోరుతూ వచ్చిన ఒక మునిపుంగవుడు పలికిన మాటలివి. ద్వారపాలకులు ఆ వచ్చిన వ్యక్తిని చూసి భయంతో వణికిపోయి దశరథ సముఖమునకు శీఘ్రమే చేరి మహర్షి విశ్వామిత్రుని ఆగమనాన్ని ఆయనకు తెలిపినారు. అంతటి పరమ పూజనీయుడైన మహర్షి తన నగరుకు రావడాన్ని తన పుణ్యఫలంగా భావించిన దశరథుడు ఆయనకు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఒక ఉచితాసనం మీద కూర్చుండబెట్టి అంజలి ఘటించి వినయంగా నిలుచున్నాడు. మహారాజు వినయ విధేయతలకు సంతసించిన మహర్షి కుశల ప్రశ్నలు వేసి అందరి క్షేమము విచారించినాడు. మహర్షి ఎదుట నిలుచున్న దశరథుడు ఆయన రాకలోని ఆంతర్యమేమిటో తెలియనివాడై, మహర్షిని ఏ పని మీద మీరు ఇచ్చటికి వచ్చినారో సెలవిండు, మీ కార్యము ఎటువంటిదైనా తప్పక నెరవేర్చెదను, నా వద్దనున్న సమస్తము మీ పదాక్రాంతము చేయుచున్నాను, మీకేమి కావలనో తీసుకొనుడు అని సవినయంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మర్షి తాను వచ్చిన పని బయటపెట్టాడు. మహర్షి కోరిక తెలుసుకుని ఒక్కసారిగా నవనాడులు కృంగిపోయి జవసత్వాలుడిగిన వానిలాగా నీరసించాడు దశరథుడు. ఆ కోరిక ఏమై ఉంటుంది? మహారాజును పంచప్రాణాలు అడిగినా సంతోషంగా అప్పటికప్పుడు ఇచ్చేవాడే. కానీ ఆయన అడిగింది రాముడిని తనతో పంపమని. క్రూర ఘోర రాక్షసులైన మారీచ సుబాహుల నుండి మహర్షి చేసే యాగాన్ని రక్షించడం కోసం ముక్కుపచ్చలారని తన ముద్దు బిడ్డడిని పంపాలట. మహర్షి కోరిక వినగానే మ్రాన్పడిపోయాడు దశరథుడు. మహర్షి కోరిక ఆయన హృదయాన్ని నిలువున కత్తితో చీల్చినట్లయింది. తన ముద్దుల మూట ముక్కుపచ్చలారని పసికూన నిండా 16 నిండనివాడు అరవిచ్చిన తామరల వంటి కన్నులు గల తన గారాల పట్టిని ఈ మహర్షి వెంట అడవులకు పంపడమా? మనస్సు ససేమిరా అంటున్నది. మహారాజు మదిలోని ఆలోచనలు పసిగట్టిన మహర్షి, దశరథ, రాముని గురించి నీకేమి తెలియనని ఆలోచిస్తున్నావు? అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితా. రాముడెవరో నాకు తెలియను, నీ కులగురువు అయిన వశిష్ఠునకు తెలియను, ఈ ముని సంఘాలకు తెలియను. రామునికి తప్ప నా కార్యము చేయుటలో ఎవరికినీ సామర్థ్యము లేదు. రాముని ఎదుట మారీచ సుబాహులు ఏ విధముగానూ నిలువజాలరు అని ఇంకా చెబుతున్నారు మహర్షి. విశ్వామిత్ర మహర్షి మాటలు విన్నాడు దశరథుడు. మనసొప్పటం లేదు ఆయనకు. ఇలా అంటున్నాడు, ఊన షోడశవర్షేణ రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై. రాజీవలోచనుడైన నా రామునకు 16 సంవత్సరాలు ఇంకా రాలేదు. రాక్షసులతో యుద్ధం చేసే యోగ్యత ఉన్నదని నేను అనుకోవడం లేదు. నా రాముడు ఇంకా బాలుడయ్యా.
పూర్తిగా ఇంకా విద్యలే నేర్వలేదు, అస్త్రాలు ఇంకా తెలియవు. అలాంటి వాడు మాయావులైన రాక్షసులతో ఎలా యుద్ధం చేయగలడు? కోరి కోరి కొడుకును కొలిమిలో ఎవరైనా నెట్టివేస్తారా? మహర్షి, నేనే ధనస్సు ధరించి మీ వెంట నడుస్తాను. నా వెంట మెరికల్లాంటి యోధులు ఒక అక్షోహిణీ సైన్యం నడుస్తుంది. మీ యాగ సంరక్షణ నేను గావిస్తాను. మునీంద్ర, నా రాముడు బాలుడయ్యా, ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డడు. వాడిని విడిచి ఒక్క క్షణమైనా నేను బ్రతకజాలను. అంతగా నీకు రాముడే కావాలనంటే అతనితో పాటు నన్ను, నా చతురంగ బలాలను కూడా తీసుకొని వెళ్ళు. అంతేకాని ఒంటరిగా రాముడిని నే పంపజాలనయ్యా. మునిచంద్ర, అసలు ఆ రాక్షసులు ఎవరు పంపగా వారు నీ యాగానికి విఘ్నం గావిస్తున్నారు? రాజా, ఆ రాక్షసులు రావణాసురుడు పంపగా వచ్చినవారు. రావణుడు బ్రహ్మవరప్రసాది, విశ్రవసు పుత్రుడు. వాడిచే ప్రేరేపింపబడి మారీచ సుబాహులనడి వారు యజ్ఞవిఘ్నానికి పూనుకొన్నారు. అసలు విషయం వినగానే దశరథ మహారాజు తీవ్రమైన వేదనకు గురి అయి, మహర్షి, దేవదానవ యక్ష గంధర్వ పతక పన్నగులలో రావణుని ఎదిరించువారు లేరే. నా పసికూన రాముడిని వానికి ఎదురు వెళ్ళమంటావా? నన్ను కనికరించవయ్యా మహర్షి. నా కొడుకు పట్ల అనుగ్రహం చూపు. మహర్షి, అంతటి బలవంతుడికి నేను గాని, నా సైన్యము గాని, నా కుమారుడు గాని ఎదురు నిలవలేము, యుద్ధము చేయజాలము. ఆ మారీచ సుబాహులు మాయావులు, మహాబలవంతులు. వారిలో నా స్నేహితులతో కలిసి కూడా ఎవరో ఒకరితోనే తలపడగలను. అలాంటిది ఇద్దరితో తలపడమని రాముని పంపటమా? నా వల్ల కాదు. పంపనుగాక పంపను అని ఖండితముగా పలికాడు దశరథుడు. దశరథుడి ఈ అసంబద్ధ ప్రేలాపనలు విని మహర్షి ఒక్కసారిగా తోకతొక్కిన త్రాచు అయినాడు. యజ్ఞకుండంలో నేయిబోయిగా భగ్గున లేచిన పెనుమంట అయినాడు. తీవ్రమైన కోపంతో కనులు అరుణవర్ణం దాల్చాయి. అడిగినది ఇస్తానని ప్రతిజ్ఞ చేసి మాట తప్పుతున్నావు దశరథ. ఇది రఘువంశ సంజాతులు చేయవలసిన పని కాదు. సరే, నీ కొడుకుతో బంధుమిత్రులతో సుఖంగా ఉండు. వచ్చిన దారినే నే వెడతాను అని తీవ్రమైన ఆగ్రహావేశాలతో కంపించిపోయాడు. విశ్వామిత్రుని గురించి సకలము తెలిసిన మహర్షి వశిష్ఠుడు కల్పించుకొని, రాజా, నీవు ఇక్ష్వాకుడవు, నీ వంశమెట్టిది. లోకంలో మీరే ఆడిన మాట తప్పితే ఇక మాట మీద నిలబడేవారెవరయ్యా? నీ మనసులో ఏ విధమైన శంకకు తావివ్వకు. రాముడిని విశ్వామిత్రునితో యాగ సంరక్షణార్థమై పంపు. ఈ విశ్వామిత్రుడెవరనుకున్నావు? ఈయన సంరక్షణలో ఉన్న రామునికి అస్త్రములు తెలిస్తేనేమి, తెలియకున్ననేమి. విశ్వామిత్రుడు మూర్తీభవించిన ధర్మము, పరాక్రమవంతులలో శ్రేష్టమైనవాడు. ఈయనకు తెలిసినన్ని అస్త్రములు సకల భువనాలలో ఎవరికీ తెలియవు. మరి భవిష్యత్తులో కూడా ఈయన కంటే ఎక్కువగా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఈయనకు తెలిసిన శస్త్రాస్త్రాలు ఎటువంటివో చెబుతాను విను. ఈ లోకంలో ఏ ఏ అస్త్రములు అయితే ఉన్నవో అవి అన్నీ విశ్వామిత్రుని వద్ద ఉన్నవి. అస్త్రములు అన్నీ కూడా భృశాశ్వుని పుత్రులు. భృశాశ్వుడు ఒక ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి కూతుళ్ళు జయ, సుప్రభలను వివాహమాడి కన్న సంతానమే అస్త్రములు. వీటిని విశ్వామిత్రుడు పొందినాడు. అంతేకాదు, విశ్వామిత్ర మహర్షికి గల అస్త్ర పరిజ్ఞానము అపారము. ఈయన కొత్త అస్త్రములు ఎన్నింటినో పుట్టించగలడు కూడా. ఇక్కడ శస్త్రము అంటే మామూలుగా గాయం చేసే మామూలు బాణం. అస్త్రము అంటే మంత్రపూర్వకంగా ప్రయోగించేది. బుల్లెట్కు ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్కు ఉన్నంత తేడా ఉన్నది. గైడెడ్ మిసైల్స్ అన్నమాట అస్త్రాలు అంటే. ఓ దశరథ మహారాజా, విశ్వామిత్ర మహర్షి అమిత మేధాసంపన్నుడు, అతులిత పరాక్రమవంతుడు. ఆయన తన యాగ సంరక్షణము తానే చేసుకోగల సర్వసమర్థుడు. అయితే అలాంటి ఆయన అడుగుతున్నాడు నీ రాముడిని పంపమని.
ఆయన వెంట వెళితే చాలు రాముడికి మేలు కలుగుతుంది. మహర్షి ఉద్దేశము అదే. రాముడెవరో సంపూర్ణముగా తెలిసిన మహాజ్ఞాని ఆయన. నీవు మనసులోని భయ సందేహాలన్నింటినీ తొలగించుకొని రామచంద్రుని ఆయన వెంట పంపు. సకల శుభములు వనగూరుతాయి. కులగురువు మాటలు విని దశరథుడి శరీరం ఉప్పొంగింది. రాముడిని మహర్షి వెంట పంపడానికి సంతోషంగా ఒప్పుకొన్నాడు. స్వయంగా వెళ్ళి రామలక్ష్మణులను తీసుకొని వచ్చి ఒక్కసారి తన ప్రియపుత్రుల శిరస్సులు ముద్దుడుకొని మహర్షి చేతిలో పెట్టాడు. మూపున విల్లమ్మును ధరించి రాముడు లక్ష్మణుడు మహర్షిని అనుసరించారు. బ్రహ్మదేవుడు ముందు వెడుతుండగా వెనక ఇద్దరు అశ్వనీ దేవతలు అనుసరించినట్లుగా కనపడుతున్నారు వారిరువురు చూపరులకు. బాటలు నడిచారు, పేటలు గడిచారు, నడుస్తూనే ఉన్నారు. మహర్షి వెనుదిరిగి చూడలేదు. ఆ విధంగా మొదటిసారి నగరు విడిచి దుర్గమారణ్యాలలో కాలు మోపాడు కోదండపాణి సోదర సమేతుడై.